నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖానాపూర్ విశ్వ బ్రాహ్మణులు పట్టణంలోని ప్రప్రథమంగా విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆలయంలోని ఖానాపూర్ పట్టణంలోని వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. ఖానాపూర్లో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న గోదావరి అమ్మఒడిలో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ భూమి లేనప్పుడు, ఈ భూమి కంటే ఈ భూమి మీద నీళ్ళు లేనప్పుడు, బ్రహ్మ విష్ణువు రుద్రుడు లేనప్పుడు మొట్టమొదటగా ప్రప్రథమంగా అక్కడ ఎవరున్నారంటే అక్కడ ఎవరు లేరు, శూన్యం ఉంది. ఆ శూన్యంలో స్వయంభుగా తనిచి తానే స్వయంభు పరమాత్మ అయినటువంటి విశ్వకర్మ భగవానుడు ప్రత్యక్షమైనట. కావున మన విశ్వకర్మ భగవానుని కృపకు సంపూర్ణ అనుగ్రహం ఉండాలని ఈ యొక్క విశ్వకర్మ జయంతిని జరుపుకుంటూ ఉంటాము. మరియు దేవో ఏక విశ్వకర్మ అని అన్నారు. ఎన్ని దేవతలు ఉన్నా సరే పరమాత్మ విశ్వకర్మ ఒక్కటే కాబట్టి ఆ విశ్వకర్మ భగవాన్ని చేరితే మోక్షం లభిస్తుంది. కాబట్టి కావున విశ్వకర్మ ఆరాధన ఇంత చేసుకుంటే అంత మంచి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఈ సభా ర్యాలీని నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మేము ఊరేగింపు నిమజ్జన విగ్రహం అనేది ప్రతిష్ఠించడం జరిగింది ఖానాపూర్ ఆలయంలో. దీని యొక్క దాత తొగిటి జగన్ గారు, వారికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఖానాపూర్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా మేము ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇలాగే ముందుగా కొనసాగింపుగా ప్రతి సంవత్సరం మేము ఇలాగే నిష్ఠతో పూజలు చేసుకొని ఇలాగే ఖానాపూర్